బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఒక మహా అద్భుతమైన ప్రవచనం గురించి మాట్లాడబోతున్నాం. ఇది వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేవుని శక్తిని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ప్రతి వీడియో అప్డేట్ మీకు వచ్చేలాగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సంగమా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలోని శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన జీవం గల దేవుని సంగమా, దేవుడు మనల్ని రక్షించుకొనుటకు ఆయన పడ్డ కష్టం ఎంత గొప్పది అంటే, ఈరోజు మీరందరూ క్రీస్తు రక్షణ సువార్త సభలకు వచ్చారు. ఉదయం ఒక చక్కటి సందేశాన్ని విన్నారు. నిజముగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే అంత కష్టపడింటాడనేది ఈ సమయంలో మనం నేర్చుకుందాం. క్రీస్తు ద్వారా, తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని రక్షించుకునే ముందు ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ ఇబ్బందులు ఎంత గొప్పవో చూద్దాం. దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారండి? దేవుడు ఎవరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. మన దేవుడు ఎవరంట? అదృశ్యుడు అనండి, అక్షయుడు, అద్వితీయుడు. ఎవరంట మన దేవుడు? అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఆయన మనకు అగోచరుడు. దేవుడు ఎవరంట? గట్టిగనాలి. ఎవరు దేవుడు? అగోచరుడు. మనకెవరు? దేవుడు ఎవరంటే ఆయన అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు. అర్థమవుతుందా? 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా ఎవరంట? అనంత జ్ఞానియగు దేవుడు. మనం నమ్మిన దేవుడు ఎవరు అంటే అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అనంత జ్ఞానియగు దేవుడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మన దేవుడు ఎవరంట? అమరుడు. ఎవరు? గట్టిగా. మన దేవుడు అదృశ్యుడు అనండి. అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంత జ్ఞాని. హల్లెలూయా. అర్థం? మన దేవుడు ఎవరంట? అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అమరుడు, అనంత జ్ఞాని, అక్షయుడు, అగోచరుడు. అర్థమవుతుంది మీకు బాగా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఒమేగా. మన దేవుడు ఎవరు? అల్ఫాయు ఒమేగా. 2వ దీన వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను ఆరాధించిరి. ఆయనను ఆరాధించి స్తుతించిరి. మన దేవుడు ఎవరు అంటే ఆరాధ్యుడు. ఎవరు చెప్పండి గట్టిగా? గట్టిగా. మన దేవుడు అదృశ్యుడు అనండి. చేతులు ఎత్తాలి పైకి. అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంత జ్ఞాని,
ఆల్ఫాయు ఒమేగా, ఆరాధ్యుడు. అర్థమవుతుందా? ఈ దేవుడే మనల్ని రక్షించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? మనల్ని రక్షించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? అంటే ఈ దేవుడు మనల్ని ఎంత ప్రేమించుంటే ఇంత కష్టపడింటాడు. అర్థమవుతుందా మీరు? ఇప్పుడు మీ పిల్లలు మీకు ఇష్టం అనిపిస్తేనే కదా కష్టపడి వారి కోసం ఇల్లు, చదువులు అన్ని చదివిస్తారు కదా. మళ్ళీ దేవునికి మనం ఇష్టమైనందుకే కదా మన కోసం కష్టపడ్డాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నిజంగా మనల్ని దేవుడు ఎలా తయారు చేశాడు చెప్పండి? దేవుడు ఎలా తయారు చేశాడండి? మట్టితో. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. బాగా వినండి. దేవుడు నరుణ్ణి ఎలా చేశాడు చెప్పండి గట్టిగా? ఎలా చేశాడు? నేల మట్టితో. ఏ మట్టితో చెప్పండి? నేల మట్టి అంటే ఏది చెప్పండి? నేల మట్టితోనే చేశాడు కదా నరుణ్ణి. నరుణ్ణి దేంతో చేశాడు? మన్నైనది మళ్ళీ మట్టికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన. ఇప్పుడు మట్టితోనే కదా దేవుడు చేసింది. ఏ మట్టితో? ఏది? నేల మట్టి. ఇది కదా. ఇప్పుడు ఆత్మ ఆకాశ మహాకాశాలు పట్టజాలదు. ఆత్మ ఏంది పట్టజాలదు? ఆత్మ ఆకాశ పట్టజాలదు. ఇప్పుడు మన ఇంటి దగ్గర అన్నిటికన్నా చిన్న గింజ ఏందండి? గింజ ఆవగింజ. ఆవగింజ కొద్దిగా దీన్ని తవ్వేసామనుకో, మన వ్యవసాయ భూమి చేస్తాం కదా, విత్తనాలు వేస్తాం కదా, విత్తనాలు వేసి మట్టి కప్తాం కదా, 3వ రోజు ఆ మట్టిని చీల్చుకొని బయటికి వస్తుందా లేదా? అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న ఎత్తనాన్ని ఆపలేని ఈ మట్టితో మన దేహాన్ని చేస్తే ఈ దేహం ఇంత మహా ఆత్మను ఆపుతుందా? మన దేవుడు ఆత్మ కదా. దేవుని కుమారులమైన మనమెవరం చెప్పండి? దేవుని పిల్లలమైన మనమెవరం? ఆత్మలమే కదా. ఆయన ఆత్మ భాగాన్ని పంచుకొని పుట్టాం కదా. ఇప్పుడు బాగా వినండి, నేల మట్టితో నరుని తయారు చేశాడా? ఆ నరుల్లోనికి ఏం ఊదాడు దేవుడు? ఏం ఊదాడు? జీవవాయువు ఊదాడు. జీవవాయువు ఊదాడు అంటే ఆయన ఆత్మని ఊదాడు. మనం ఏమంటున్నాం? బాగా ఆలోచిద్దాం. ఈ మట్టితోనే గన మన దేహాన్ని చేసిండనుకో దేవుడు, మన వ్యవసాయ భూమిలో ఉన్న మట్టితోనే గన మన శరీరాన్ని చేసిండనుకో, ఒక విత్తనాన్ని ఆపలేకపోతుంది. అది ఆపుతుందా? విత్తనం నేలలో వేస్తే 3 రోజుల్లో భూమిని చీల్చుకొని బయటకు వస్తుందా లేదా? గట్టిగా చెప్పండి. మరి ఒక విత్తనాన్నే ఆపలేని ఈ మట్టి దేవుడు ఊదిన జీవవాయువు అంటే ఆత్మని ఆపగలుగుతుందా? ఇదే మట్టితోన గన దేహాన్ని చేస్తే ఆపలేదుగా. మీరు ఆలోచిస్తుండ్రా? బాగా ఏమైనా ఆలోచన తడుతుందా? ఈ మట్టితోనే మనల్ని, ఈ దేహాన్ని, మనకు కనిపిస్తున్న దేహాన్ని చేస్తే దేవుడు చిన్న గింజని వేసి పూడుస్తే 3వ రోజు ఆ పూడ్చిన భూమిని లేపుకొని బయటకు వస్తుంది. ఏంది? విత్తనం. చిన్న గింజ మొక్కగా భూమిని చీల్చేసి బయటకు వస్తుంది. మొక్కగా మన వ్యవసాయ భూమిలో వేస్తే కనిపిస్తుందా లేదా? దాన్ని దువ్వి విత్తనాలు వేసి వస్తామా లేదా? 3వ రోజు మొలకలు ఎత్తుతుందా లేదా? కప్పి పెట్టిన మట్టిని లేపేసిందా లేదా విత్తనం? ఈ మట్టినే చీల్చే దమ్ము దానికుంటే దేవుని ఆత్మని ఆపే దమ్ము ఈ మట్టికుందా? చిన్న గింజనే ఆపలేదు ఈ భూమట్టి, దేవుని ఆత్మను ఆపగల. దేవుని ఆత్మని ఈ శరీరం, ఈ మట్టితో చేసిన శరీరం ఆపుతుందా? మళ్ళీ ఏ మట్టి? మీకు బాగా అర్థమవుతుందా?
మనం చాలా జాగ్రత్తగా నిదానంగా ఆలోచిద్దాం. ఓకే, ప్రశాంతంగా మిమ్మల్ని ఎవ్వరు ఏమి ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మన దేహం విలువ మనకు తెలుస్తే మన దేవుని విలువ మనకు అర్థమవుతుందా? మన దేహం విలువ మనకు తెలియాలి. ఆయన ఈ దేహాన్ని ఎలా తయారు చేశాడో అర్థమవుతుందా? అంటే ఈ మట్టి నేలమట్టి 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 అంటాం. ఒకసారి ఆలోచిస్తే ఈ నేలమట్టి గింజ నాస్తలేదండి. తన ఆత్మని ఆడాపుతుంది ఈ మట్టి. అర్థమవుతుంది మీకు ఇప్పుడు బాగా? మరి ఈ మట్టి మనకు కనిపిస్తున్న మట్టి కానే, ఆత్మనాపగలిగిన మట్టిని తీశాడు భూమిలో నుండి దేవుడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? 139వ సంకీర్తన 14-15 వచనం. భక్తుడు అంటాడు, బాగా వినండి, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు. బాగా ఆలోచించండి. భక్తుడు అంటాడు, మన ఇంట్లో పిల్లోడు పుట్టిననుకో అబ్బో అని భయపడతామా? చెప్పండి, సంతోషపడతామా భయపడతామా? లేదా అరే 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 అని విచిత్రం అవుతామా? మీకు అర్థమవుతుందా? మన ఇంట్లో బాబు పుడితే ఎగిరి గంతులేసి డ్యాన్స్ చేస్తాం, పండుగ చేస్తాం, 10 మందికి చెప్తాం ఫోన్లు చేసి. అర్థమైందా? కానీ భక్తుడు ఏమంటాడు? దేవుడా, నన్ను కలుగజేసిన విధానం ఆ తీసిన మట్టి, ఆ విధానం చూస్తే నాకేమనిపిస్తుంది? గట్టిగానండి, భయమును ఆశ్చర్యం కలిగిందంట. మనిషిని దేవుడు మట్టితో చేస్తుంటే ఏం కలిగిందంట? చూస్తే భయం. ఇప్పుడు మన ఇంట్లో బర్త్డేలు ఎంత ఆనందంగా చేసుకుంటాం, పిల్లోడు పుడితే ఎంత ఆనందిస్తాం. పుట్టిన వెంటనే భయపడతామా మనం చూసి? పాప గాని బాబు గాని పుడితే ఆశ్చర్యపోతాం, ఏంది ఇంత విచిత్ర అంటే తొండే వచ్చిందా? మనలాగానే పుడతాడు కదా మన పిల్లోడు. కానీ మనిషి పుట్టుక చూస్తే భయం వేసిందంట భక్తునికి. ఏంది ప్రభువా ఇలా తయారు చేశావని. అర్థమైందా? నేల మట్టి కానే కాదు, మరి ఏ మట్టి తీశాడు? ఈ మట్టి కాదండి. దేవుడు అంత ఈజీగా ఈ మట్టిని తీసుకొనే గాని మనం చేసిండు అనుకో, చెయ్యి ఇరిగిపోయి ఊసిపడ్డది అనుకో, డాక్టర్ ఏం చేసేవాడు? ఆ మట్టి తీసుకొని అతికిచ్చేవాడు చెయ్యి చేసి. అంతేనే కదా? భూమి మీద నీవు ఒక డిజైన్ఫుల్ గా ఇల్లు కట్టావనుకో, అదే ఇల్లుని మళ్ళా కట్టమంటే ఇంకో మేస్త్రి కడతాడా కట్టడా? ఈ భూమి మీద నీవేమన్నా కట్టి చూపెట్టు, బైక్ అన్నా ఏమన్నా చేసి చూపెట్టు, అవి మనిషి చేస్తాడా చేయడా? అర్థమైందా? మరి దేవుడు కట్టిన ఈ దేహాన్ని ఎవడన్నా చేస్తాడా భూమి మీద? చెయ్యి పోతూ యాక్సిడెంట్ ఇరిగి ఊడిపడ్డది అనుకో, డాక్టర్తో పోయినాం అనుకో, నాకు చెయ్యి చేసేవా అంటే ఎందుకు చేయను, లబ్బర్ చెయ్యి తట్టించి పంపుతా. ఏ చెయ్యి పంపుతాడు? కన్ను పోయింది అనుకో, కన్ను మళ్ళా ఎంటికలే ఊసిపోయినా అనుకో, నాకు ఎంటికలు వస్తావంటే 35,000 ఖర్చు పెట్టిన ఆయిల్ రుద్ది ఇంకా ఊసిపోతూనే ఉండే కానీ ఒక్కటి కూడా. ఇప్పుడు తెల్లగైనమని రంగు వేస్తుంటే 3 రోజులు మళ్ళీ తెల్లగైతున్నాయి. ఒక వెంటిక తెల్లగైనా నల్లగైనా. గుండె పోయింది అనుకో, వేరే వాని గుండెనన్నా తీసేస్తాడేమో కానీ సొంతంగా గుండె. పన్ను ఊసిపోతే రబ్బర్ పన్ను అన్న పెడతాడు కానీ పన్ను అయితే ఒక వెంట్రుకను కూడా తయారు చేస్తలేడు ఈ భూమి మీద ఉన్న సైంటిస్ట్. భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళే నాలెడ్జ్ ఉన్న సైంటిస్ట్, అమెరికాలో ఉన్న మన బాబుని మన ఫోన్లో చూసుకుంటూ మాట్లాడతామా లేదా ఇప్పుడు వీడియో కాల్? ఇంతగా టెక్నాలజీ ఉన్నప్పటికీ మనిషిలో ఒక్క అవయవం పోతే ఈ భూమి మీద ఉన్న కనిపిస్తున్న ఏ పదార్థంతో సేమ్ అవయవాన్ని తయారు, ఏలు పోతే ఏలు సేమ్ తయారు కాదు. అంటే ఇది ఎంత విచిత్రంగా, ఎంత అమోఘంగా, ఎంత కష్టపడితే చేశాడు తెలుసా
ఇది ఒక వింతైన దేహం. ఇది అర్థమైందా? ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. వ్యవసాయ భూమి చేస్తారు కదా, మీరు దున్నుతారు కదా, గడ్డపార అంటారా మీరు? గడ్డపార తవ్వేది, ఐరన్ది. దాన్ని కొత్తది తీసుకురండి, ఈ 2 చేతులతోనో వాటి తవ్వుతూనే ఉండండి. ఒక 2 నెలలు తవ్వండి దాన్ని పట్టుకొని. మనం పట్టుకున్న ప్లేస్ లో చూడండి, అది అరిగిపోతుందా లేదా? పట్టుకున్న ప్లేస్ లో కరుగుతుందా లేదా? చెప్పండి, కరుగుతుందా? ఏం పట్టుకున్నది దాన్ని? చెయ్యి. మొబైల్ మీద బటన్స్ ఉంటాయి కదా, ఒత్తే దాని మీద నెంబర్లు దూడిపోతావా లేదా? మన చెవులకు దీనికి బంగారం వేసుకుంటాం కదా, 20 సంవత్సరాలకి అది కరిగిపోతుందా లేదా? ఇప్పుడు ఈ చెయ్యితోన పట్టుకున్న గడ్డపార ఐరన్ చాలా బలమైంది. తవ్వుతూ ఉంటే అది కరుగుతుంది ఏంది? మన చేతులకు ఉన్న గీతలు తూడిపోనే. అరే, పవర్ దేనికి ఉంది? మళ్ళీ గీ మట్టితో ఇట్లా చేస్తాడు దేవుడు. ఈ దేహాన్ని ఈ మట్టితోనే చేస్తూ ఉంటది ఈ పవర్. నీవు ఏ వస్తువు పట్టుకో అదే అరిగిపోవాలి, కానీ ఇది మాత్రం, అరే ఏంది దేహం ఇది? మనమేమంటున్నాం? నీళ్ళ మట్టితో చేశాడంట. అరే అది గింజనే ఆపదరు అయ్యా, గింజనే ఆపదది. ఈ దేహం ఏం తెలుసా? దీంతోన ఏది పట్టుకున్నా అదే అరిగిపోవాలి, కానీ ఇది మాత్రం. ఇప్పుడు మనము ఈ 2 చేతున్న ఎంతో కష్టపడతాం. భూమి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుని పోతాం అనుకో, ఏలి ముద్ర వేయమంటే అన్ని గీతలు పడతాయా లేదా? మళ్ళీ ఐరన్ పట్టుకున్నా తవ్వి తూడిపోయింది అన్నాం అనుకో, మళ్ళా గోడకు కొబ్బరి నూనె పెట్టి ఇట్లా రుద్దురా అంటాడు రిజిస్టర్ ఆఫీసులా. గోడకు రుద్ది మళ్ళా పెడితే మళ్ళా పడతాయి అవి. అర్థమవుతుందా? ఈ దేహం ఎంత వేడిదో తెలుసా? ఎవరైనా ఇంట్లో చనిపోయినని వెంటనే ఎలా గుర్తించాలి తెలుసా? బతికిండా చచ్చిపోయినా గుర్తించాలంటే వాని శరీరం మీద చేయి పెట్టిన చల్లగా అయితే జనగణమననే. పట్టుకున్న మనిషి చల్లగా కనిపించిన అనుకో, వాడు పోయిండనే సుక్కల్లోకి ఎక్కినాడు సక్కనోడు, అంతే. ఇంకా అర్థమైందా? అంటే ఈ దేహం ఎంత పవర్ అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఎంత కఠినమైన వస్తువునైనా పట్టుకో, అదే కరగాలే గాని దీని మీద ఒక గీత కూడా తూడిపోదు. ఇది ఎవరు చేసిన దేహం? ప్రపంచంలో ఎవడి వలన కాదు. అర్థమైందా? మనం చదువుకునేటప్పుడు ఏవో పుస్తకాలు చదువుతాం కదా, ఈ దేహానికి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకే డాక్టర్ ఉన్నాడని చెప్పండి. కంటి డాక్టర్ ఒకడు, పంటి డాక్టర్ ఒకడు, ఎముకల డాక్టర్ ఒకడు, మెదడు డాక్టర్ ఒకడు, ఎంటికల డాక్టర్ ఒకడు. ఒక్క దేహాన్ని గుర్తించడానికి వేల మంది, లక్షల మంది డాక్టర్లు. చిన్న నరం డాక్టరు, పెద్ద నరం డాక్టరు, ఆ రక్తం చేసి చెకింగ్ చేసే డాక్టరు, స్కానింగ్ డాక్టరు, పంటి డాక్టరు, కంటి డాక్టరు, చెవు డాక్టరు, ముక్కు డాక్టరు. అరే ఒక్క దేహానికి లక్షల రకాల డాక్టర్లు. అన్నిటిని ఒకటే సాల్వ్ చేస్తాడా? అర్థమైందా? డాక్టర్ ఏందమ్మా అంటే, ఎముకలు నొప్పి. నేను ఎముకల డాక్టర్ని కాదు, కంటి డాక్టర్ని. ఎముకల డాక్టర్ అన్నాడు, పో అంటాడు. అర్థమైందా లేదా? అంటే నీవు అనుకున్నట్లు ఈ దేహం అంత ఈజీగా మట్టితో చేయలేదు. అర్థమైందా? నీవు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో నీవు హ్యాపీగా మంచం మీద వండుకోవాలని ఆశపడ్డావు, కానీ ఇల్లు లేదు. కలగంటున్నావు అంతే, ఇల్లు కల మాత్రం కంటున్నావు హాయిగా ఏసీలో వండుకోవాలని. ఎక్కడా? ఇంట్లో. కానీ కలగనేటప్పుడు ఇల్లు లేదు. అర్థమైందా? అమ్మా నేను అంతా వండుకోవాలంటే నేనేం చేయాలి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలని ఇంజనీరింగ్ తో గ్రాఫ్ గీపిస్తావు, ప్లాన్. ఆ ప్లాన్ గీసి ముగ్గు పోసే సమయానికి ఇల్లుకి ఏమేమి అవసరం పడతాయి చెప్పండి? ఇల్లు కట్టాలంటే ఏమేమి అవసరం పడతాయి? సీకులు, రాళ్ళు, ఇటుక పిల్లలు, ఉసిక, కంకర, సిమెంటు. ఈ వల్ల నీవు కలగన్నప్పుడు, ముగ్గు గీసినప్పుడు నీ కళ్ళ ముందర అవి లేనే. ఏడుండయి తెలుసా?
ఎన్నో సీకులు పడ్డాయి మనకు తెలియనే, ఎన్నో ఇసుక పడ్డది మనకు తెలియదు, ఎన్నో రాళ్ళు, ఎన్నో ఇటుక పిల్లలు, ఎన్నో సిమెంట్ సంచులు, ఎన్నో కంకర. మనం ప్లాన్ వేసినప్పుడు అవి మన కళ్ళ ముందు లేనే, కానీ మన దృష్టిలో ఇల్లు ఈ డిజైన్ లో కట్టాలని మొత్తం ప్లానింగ్ వేసి పెట్టుకుంటాం పేపర్ మీద. ఈ స్టైల్లో రావాలి, బయట ఇంత అందంగా కనపడాలి కలర్లు వేస్తే. కానీ వాటికి కావలసిన నా సామాగ్రి మాత్రం నీ కళ్ళ ముందరా గట్టిగానండి ఎక్కడ పడ్డదో కూడా, ఎక్కడెక్కడో పడ్డ వాటిని సమకూరుస్తే తప్ప ఇల్లు తయారు కానే. అర్థమైందా? దేవుడు నీ దేహాన్ని తయారు చేయడానికి, దేవుడు నీ దేహాన్ని ఎక్కడి నుండి తీశాడు? నేల మట్టితో తీశాడు. అర్థమైందా? దేవుడు నిన్ను భూమి మీద నరులను చేయాలనుకున్నప్పుడు భూమి లేదు, ఏం లేదు. నిన్ను తీయాలంటే ఎక్కడి నుండి తీయాలి? ఎక్కడి నుండి తీయాలి? గట్టిగా చెప్పాలి, ఇంతమంది ఉండరు. మనని తయారు చేయాలంటే మట్టితో చేయాలి, ఈ దేహాన్ని చేయాలంటే. కానీ భూమి లేదు. భూమి ఎక్కడుంది? ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఎట్లా ఉంది అంట భూమి? దేవుడు మానవులని సృజించాలనుకున్నప్పుడు భూమి ఎలా ఉంది? నిరాకారముగా, శూన్యముగా, ఏం కనిపించడం లేదు. ఏ ఆకారమే అంటే భూమే లేదు. నిన్ను తీయాలంటే మొట్టమొదట దేన్ని తయారు చేయాలి? దేవుడు ఏం తయారు చేయాలి? భూమిని తయారు చేయాలి. భూమే లేదు. చదువు, కంటిన్యూ. చీకటి అగాధ జలముల పైన చీకటి కమ్ముందంట, జలముల మీద చీకటి కమ్ముందంట. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుందంట. దేవుడు ఎక్కడి నుండి తీశాడు తెలుసా భూమిని? జలములలో రాళ్ళు రప్పలు అన్ని, ఎక్కడ చెత్త చెదారం మొత్తం ఎక్కడెక్కడుందో తెలియదు. సుడిగా ఈ నదులు వారుతుంటాయి తెలుసా, అక్కడక్కడ సుడి వస్తుంది. సుడి వస్తే మొత్తం చెత్త జమ అవుతుంది చూడు. దేవుడు మహాసముద్ర జలాలను తిప్పుతే అక్కడక్కడ పడ్డ మొత్తం సామాను ఒక దగ్గరికి చేరింది. ఏమైంది? భూమిలో నుండి నిన్ను తీయాలంటే జలాలను తిప్పాడంట. ఎక్కడ దొరికింది తెలుసా దేవునికి భూమి? భూమి లోపల పదార్థాలు ఎన్నున్నాయి? నీకు కనిపిస్తున్న ఈ బైక్ ఉంది అనుకో, ఎక్కడి నుండి వచ్చింది? నీ ఇయర్ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ కెమెరా ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్లాస్టిక్ ఎక్కడి నుండి వచ్చింది? నీ ఇంటికంటే సామాగ్రి ఎక్కడి నుండి వచ్చినాయి? ముఖానికి ఎడుకున్న కళ్ళద్దాలు ఎక్కడి నుండి వచ్చినాయి? వాచ్ ఎక్కడి నుండి వచ్చింది? ప్రతి వస్తువు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మొత్తం గనులతో కూడిన ఈ సమూహమైన భూగోళము మహాసముద్ర జలాలలో ఎక్కడెక్కడ తునాతునకలై పడిందో మనకు తెలియదు. దేవుడు మహా అగాధ జలాలని సుడిగుండంలో తిప్పినప్పుడు ఇవన్నీ ఒక దగ్గర సమకూర్చబడి ఆరిన నేలగా మారిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను తయారు చెయ్యాలనుకున్నప్పుడు భూమి లేనే, ఎక్కడెక్కడ పడ్డదో తెలియనే, దేవుడు అగాధ జలాలను చుట్టాడంట సుడిగుండంలా. అది ఎక్కడ చెప్పాడు తెలుసా? పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా ఆకాశం ఉండెననియు, చూడండి బాగా, నీళ్లలో నుండి నీళ్ల వలనను
సమకూర్చబడిన భూమి. అర్థమైందా? మహా అగాధ జలములను తిప్పినప్పుడు దాంట్లో పడ్డ ప్రతి గని ఒక దగ్గరికి అయిపోయిందంట. అయి భూమిగా మారిందంట, భూమిగా. అర్థమైందా? దాన్ని ఏం చేశాడు తెలుసా? ఆది కాండంలో దేవుడు ఏమన్నాడు? ఆకారము లేనిదిగా ఉంది భూమి. అమ్మా, 2 చేతులు ఎత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిరాకారముగా ఎక్కడెక్కడో అగాధ జలములో ఉన్న పదార్థాలన్నీ నీళ్ళని తిప్పి సమకూరుస్తే భూమి తయారయ్యింది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ భూమిని తేలజేశాడంట సముద్రంలో. అర్థమైందా? యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం. అర్థమైందా? మనకు నివాసానికి మన దేహాన్ని తట్టుకోగలిగే, మన దేహం తట్టుకోగలిగే భూమిని తయారు చేశాడంట, వాతావరణాన్ని తయారు చేశాడంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఎండాకాలం ఉందండి, ఎండలో ఒక్క 1 కిలోమీటర్ నడిచామనుకో సుట్క పడిపోతావు నీవు. ఎన్నో వేల కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుని రశ్మి దాక్తేనే సుట్క పడుతున్నావు. ఆడపోయి జీవించమంటే. అర్థమైందా? భూమిని ఎంత సేఫ్టీ జోన్ తెలుసా ఇది మనకి? మన దేహం తట్టుకోగలిగినంత వాతావరణాన్ని ఉంచి ఈ దేహాన్ని సంభాళించే శక్తిని భూమికి ఇచ్చాడు. ఈ ప్రకృతిలో పంచభూతాలను పెట్టాడు, ఇది తట్టుకోగలిగేది. అంత సేఫ్ జోన్ అన్నమాట ఈ భూమి మనకి. అర్థమైందా? ఇలాంటి భూమిని తయారు చేసి ఈ భూమిలో నుండి మనల్ని తయారు చేయాలంటే తీసిన మట్టి ఏందో తెలుసా? మట్టి చూడండి. ఇప్పుడు 139వ సంకీర్తన 15వ వచనం. నేను రహస్యముగా పుట్టిన నాడు. మన మట్టి ఎక్కడ తీశాడు? పైన కనిపిస్తున్న మట్టిని తీసిలేడంట. ఎక్కడ తీశాడు? భూమి యొక్క అగాధ స్థలం అంటే లోపలి భాగం. బయట కనిపిస్తున్న మట్టిని కాదు తీసింది మనం తయారు చేయనికే. ఎక్కడి నుండి తీశాడు? అగాధ స్థలం అంటే భూమి లోపలి భాగం. ఏ భాగం? అగాధ స్థలం అంటే భూమి లోపల సెంటర్ పాయింట్. సెంటర్. ఇప్పుడు ఇంత లామ్ ఉంది అనుకోండి భూమి, ఈ సెంటర్ లో తీశాడంట. అగాధ స్థలములో నుండి తీశాడంట మన దేహాన్ని తయారు చేయడానికి మట్టి. ఇప్పుడు భూమి యొక్క అగాధ స్థలములో ఏముంటది చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి మనకేం పుడుతుంది? ఆహారం పుడుతుంది. మనం తినే ఆహారం పుడుతుంది. దాని లోపలి భాగము అగ్నిమయమై ఉండును. అగ్ని ఉంటదంట. ఏముంటదంట? మనకు అప్పుడే బోర్ వేస్తే పొద్దునే పోయి మోటార్ వేసాం అనుకో, నీళ్లు వేడిగా వస్తాయా చల్లగా వస్తాయా? భూమి ఎప్పుడు రగులుతూనే ఉంటది అంతర్భాగంలో. భూమి పైనుండి పంట వండుతుంది, లోపలేముంటది? మంట. ఏముంటది? మండుతున్నా ఆ భూమి మధ్య భాగంలో లోపల ఉన్న అగ్నిలో నుండి జిగటమన్ను తీశాడంట. ఏమన్ను? అందుకే గంట సేపు చేయకపోతే మన శరీరం ఎట్లుంటది? జిడ్డు జిడ్డు ఉంటది. ఎట్లుంటది? అర్థమైందా? ఈ జిడ్డు ఉన్న దాన్ని ఫస్ట్ మనం చిన్నప్పుడు చదువుతుంటాం. ఒక ఆయన ఆ జైల్లో వేస్తే తెలుసా? జైల్లో వేస్తే అతడు చావకూడదని ఏ ఐటెం పెట్టకుంటే ఒంటి మీద ఉన్న శరీరం మట్టిని తీసుకొని గులియ తీసుకొని మింగాడు చూడు. భక్త రామదాస్. ఎవరు? భక్త రామదాస్ ఎలా చనిపోయాడంటే తన దేహం మీనున్న, చిన్నప్పుడు చదివాం కదా, దేహం మీనున్న మట్టిని తీసి గులిగా చేసుకొని ఆ జిడ్డు పదార్థాన్ని అలా మింగి చనిపోయాడు.
అర్థమైందా? మనం ఒక గంట స్నానం చేయకుండా ఏంటంటే పక్కలో కూర్చున్నాం అనుకో, వాసన. అంతేనా కదా? అంటే ఇది జిగటమన్ను. ఈ దేహం ఏంది? ఎక్కడి నుండి తీశాడు? అగ్నిలో నుండి తీశాడు. ఎక్కడి నుండి? ఆ యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుండి, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. చికటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ ఏ మట్టితోనే చేశాడంట మనల్ని? హల్లెలూయా. మీకేమన్నా నిద్ర వస్తుందిగా? నిద్ర రాదు. ఈడి వరకు తినకుద్దమ్మా, మళ్ళా సాయంత్రం ఈడి వరకు తినొచ్చుగా. ఇప్పుడు మన ఇంట్లో మిక్సీ ఉంది అనుకో, కేజీ మిక్సీలో కేజీ తిప్పితే టైట్ అయిపోతుంది, 3/4 కేజీ వేస్తే లూజుగా తిరుగుతుంది. మన మిక్సీ ఎంత ఉంది? కేజీ. మనం 2 కేజీలు పట్టిస్తే అది అక్కడ గదులక ఇక్కడ అరగక పడేస్తుంది. వినండి బాగా, మీరు నిజంగా బలవంతుల. ఒక 10 కేజీల వేటును లేపుతాన్న వాళ్ళ చేతులు లేపండి. 10 కేజీలు నేను లేపుతా ఒక సంచిని. 10 కేజీలు లేపరా? చేతులు లేపండి. 20 కేజీలు లేపుతాన్న వాళ్ళు చేతులు లేపండి. 30 కేజీలు లేపుతాన్న వాళ్ళు చేతులు లేపండి. 30 కేజీలు ఓకే, బలవంతులే. నిజంగా బలవంతులైతే దమ్ముంటే మీ కనురెప్పని లేపండి. నీకు దమ్ము బలము ఉంటే నీ 100 కేజీలను లబక్కున వాడేస్తుంది. అది అక్కడ వాడేస్తుంది, ఇక్కడ వాడేస్తుంది. ఏంది ఇది? ఇది ఎంత అలికిగా ఉంటుంది తెలుసా? ఇట్లా తీసి ఊతే కనిపించదు. అది 100 కేజీల నిన్ను అక్కడ వాడేస్తుంది, ఇక్కడ వాడేది. పక్కలో నువ్వు ఏవై వాడతావు, యువతల వాడతావు, ఏలకల వాడతావు. నీకు దమ్ము ఉంటే, నీకు బలం ఉంటే, మీరు బలాఢ్యులైతే దేని లేపాలి? నేను బలవంతునని చెప్పుకునే దమ్ము ఎవరికి ఉంటదంటే కనురెప్పని లేపేటోళ్ళు. అరే 5 నిమిషాలు కావాలి ఇట్లా అంటున్నారు. 100 కేజీలను వడగొట్టేస్తుంది అది. మీరేం బలవంతులు? అర్థమవుతుందా? అర్థమైందా మీకు? ఒకవేళ అంటే మన వీణ దేవుని ప్రేమదుడు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడండి. ఎంత విచిత్రమైన దేహం ఇది, ఆలోచించండి. ఎంత ప్రేమించాడు. ఈ దేహం యొక్క పవర్, అందుకే వేడి ఉండదు ఎప్పుడు శరీరంలో. ఈ వేడిని బట్టి మనం పట్టుకున్న ప్రతి వస్తువు కరుగుతుంటది. అర్థమైందా? ఈ వేడిగున్న దేహాన్ని బట్టే మనం పట్టుకున్న ప్రతి వస్తువు అరిగిపోతుంటది. అది అంత ఆషామాషిగా తీసి, ఈ మట్టిని పిడికిలతో తీసి నిన్ను తయారు చేయలే దేవుడు. మహా అగాధములో నుండి, రాష్ట్ర స్థలములో నుండి కొన్ని 100 సెల్సియస్ డిగ్రీల వేడితో ఉన్న అగ్నిలో నుండి తీసిన జిగటమన్నే నీ దేహం. అర్థమవుతుందా? ఎంత ప్రేమించాడండి. ఇప్పుడు చేసి ఇంత మహా ప్రేమ గల దేవుడు నిన్ను తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడండి. దేవుని మాటలు వినడానికో నిద్రపోతున్నారు. నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు అనుకుంటున్నావు? చెవి యొగ్గడం చేత కాదు, వాక్యానికి రావడం చేత కాదు. ఓ గంట సురక్షితంగా కూర్చొని వినడానికి చక్కగా టెంట్ వేశారు, ఫ్యాన్లు వేశారు, హ్యాపీగా వినొచ్చు. వినాలి, ఒక గంట ప్రశాంతంగా వినాలి. అర్థం? ఇంత మంచి దేహాన్ని తయారు చేసి దేవుడు, ఇప్పుడు పక్షులకు ఆహారం ఏందండి? పొద్దునుంటే అన్నడిగినా కూడా అస్థి పంజరాల్లాగా. చెప్పండి, పక్షులకు ఏది ఆహారం? గింజలు. ఏంటివి? గింజలే తింటాయి కదా. అర్థమైందా? పశువులకు గడ్డి తింటే ఒట్టి గడ్డి అనేది తింటాయి, పచ్చి గడ్డి అనేది తింటాయి. కానీ మనిషికి ఒక్క పూట భోజనం మీకు తృప్తిగా తినబెట్టడానికి లక్ష్మణన్న పడ్డ పాటలు
ఆ మసాలా ఈ మసాలా అది కోకోనట్ ఆ పౌడర్ వేసినావా ఇది వేసినావా అబ్బా గింత ఉన్న నాలికే లోపలికి మింగడానికి ఒక్క పూట కూర తయారు చేయడానికి ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి. ఏంటివి? నీ కూరలో ఉప్పు కరెక్ట్ ఉండాలంటే ఆ ఉప్పు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? సముద్రం నుండి ప్రయాణం అయ్యి వస్తుంది నీ కిచెన్లకి. కారం నీ డబ్బాలో ఉండాలంటే గుంటూరు నుండి ప్రయాణం అవుతుంది అది. పసుపు నాగాలాండ్ నుండి, అల్లం ఒక ప్రదేశం నుండి, దాల్చిన చెక్క ఒక ప్రదేశం నుండి, ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ప్లేస్ నుండి మూవ్ అయి లారీలవినా ట్రైన్లుల్లా ప్రయాణం అయ్యి లాస్ట్కి వచ్చి నీ కిచెన్ల డబ్బలులో పడుతుంది అది. అర్థమైందా? అన్ని రకాల దినసులు వేస్తేనే ఒక్క పూట తృప్తిగా తింటాం. ఏది తక్కువన్నా లక్ష్మణాన్ని పెట్టి నేను కారం ఎక్కువ వేసిండు, అంతేనా? ఉప్పు తక్కువ వేసిండు, టేస్టే లేదు. అర్థమైందా? ఒక్క ఐటెం తక్కువైనా మన నాలుక ఒప్పుకోనే. ఎంత ప్రేమ అండి దేవునికి మనమేనా? దేహాన్నే అంత కష్టపడి చేస్తే ఆ దేహం తృప్తి పడడానికి, అర్థమైందా? ఒక్క కోడితో ఇప్పుడు ఏమేం కోళ్ళు ఉన్నాయి? ఒకటి నాటుకోడి, ఒకటి బాయిలర్ కోడి, చేపలు వేస్తే ఇష్టం వచ్చిన రకాలు. నా కుమార్తె ఒక్క పువ్వుతో నా తృప్తి పడదని గులాబీ పువ్వు, మల్లె పువ్వు, బొడ్డు మల్లె, సన్న మల్లె, జాజి మల్లె. అయ్యో, అర్థమైందా? అంటే మన వీణ ఎంత ప్రేమ ఉందండి దేవునికి. ఏ వస్తువునైనా, ఒకవేళ పశువులకు గడ్డి అని కదా, అదే మనకైతే తమ్ముడు ఏం తిన్నవరా అంటే గడ్డి, మధ్యాహ్నం ఏం తిన్నవరా గడ్డి, సాయంత్రం ఏం తిన్నవరా గడ్డి. రెండే రకాలు, ఒకటి ఒట్టి గడ్డి. మనకే గడ్డిని నియమించిండే దేవుడు, ఏమేం తినవాళ్ళం? ఒకటి ఒట్టి గడ్డి. కానీ ఎంత ప్రేమండి దేవుంది. ఎన్ని చేపలు, ఎన్ని జంతువులు, ఎన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు మానవుని కోసం. ఈ గింతె 3 ఇంచుల నాలికల్లో అది లోపలికి, ఇది తృప్తి చెంది లోపలికి మింగాలే, లేకపోతే బయటికి వేస్తుంది అది. ఇంత ఉప్పు అని బయటికి ఇమ్మిస్తుంది, ఇంత కారం అని వద్దంటది. ఒకటి ఆలోచించండి ప్రియమైన జీవం గల దేవుని సంగమా, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో, నిన్ను కలగజేసిన విధం, నీకేర్పాటు చేసిన ఆహారం తయారు చేసి ఇంకేమిచ్చాడు తెలుసా దేవుడు? భూమి మీద సర్వ జీవరాశుల మీద అధికారం నీకే ఇచ్చాడు. ఎవరికిచ్చాడు? సర్వ సృష్టిని వాడుకోమని నీకే ఇచ్చాడు అధికారం. అర్థమైంది ఇప్పుడు మీకు? భూమిని సంపూర్ణంగా పరిపాలించే అధికారం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎందుకంటే మనం దేవుని వీణ ప్రేమ సన్నగిల్లకుండా దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడాలి. ఇప్పుడు మన దేహాన్ని ఎలా తయారు చేశాడు, దేహానికి కావలసిన అవసరతలు, అర్థమైందా? ఇప్పుడు బాగా జాగ్రత్త వినండి. దేవుని కష్టంలో ఏమేం తెలుసుకున్నాను చెప్పండి ఒకసారి. దేవుడు ఎవరు చెప్పండి ఫస్ట్, గట్టిగా చెప్పండి. అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు, అగోచరుడు, అమరుడు, అనంత జ్ఞాని, అల్ఫాయి ఒమేగా, ఆరాధ్యుడు. అర్థమైందా? దేవుడు మానవుణ్ణి ఏ మట్టితో చేశాడు? భూమి యొక్క అగాధ స్థలములో మండుతున్న అగ్నిలో నుండి జిగట మట్టిని తీశాడు. ఏ మట్టిని? జిగట మట్టిని తీసి మనిషి చేసి, మనిషి కోసం ఆహార పదార్థాలు, మనిషికి టేస్ట్కు నచ్చిన పదార్థాలు చేసి ఇచ్చాడు. చేసిచ్చి మొట్టమొదట ఏ మనిషిని చేశాడు? అదేనా చెప్పండి గట్టిగా. మీ భర్త పేరు చెప్పండి. ఎంత సిగ్గోదుడు, భర్త పేరు చెప్పడానికి సిగ్గా? అర్థందా? మొట్టమొదట ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆదాముకు చెప్పాడు, ఆదామా నీవు చక్కగా పని చేయి, తోట వేసి అద్భుతమైన
ఫ్రూట్స్ తినే ఫ్రూట్స్ వేశాడు ఆదాం కోసం, రమ్యమైనవి రుచిగలవి చేశాడు. కానీ దేవునికి ఏం ఆలోచన వచ్చిందంటే సాటి అయిన సహకారి లేదు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? సాటి అయిన సహకారి లేదని ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకని తీసి ఎవరిని చేశాడు? ఎంత బీపీ వేస్తారండి? స్త్రీని చేశాడా లేదా? పక్కటెముకని తీసి ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. భార్యాభర్తలుగా కలిపాడు. అర్థమైందా? అందుకే మనకు ఒక ఎముక, చెప్పండి, మనకు అందుకే ఒక ఎముక తక్కువ ఉంటుందా లేకుంటుందా? మగవానికి పురుషులకు ఒక ఎముక తక్కువ ఉంటుందా లేదా? తక్కువ ఉంటారన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆదాముకు మాత్రమే తక్కువ ఉంటుంది, మనకు తక్కువ ఉండనే ఉండదు. ఆదాముకు మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు స్త్రీ పురుషులను చేసిన తర్వాత ఏమన్నారు తెలుసా? దేవుడు ఈ భూమి పైన అధికారం మొత్తం మీదే అన్నాడు. ఎవరికిచ్చాడు అధికారం? మనుషులకిచ్చాడు. ఎవరికిచ్చాడు? మనుషులకిచ్చి ఆదాము అవ్వల్ని చక్కగా బతకమని ఆశీర్వదిస్తే, ఆదాము దేవుడు అప్పగించిన పనిని చేస్తుంటే అవ్వ వంట చేసి వండి పెట్టాలా వద్దా? వండి పెట్ట కూడా ఏదో సైడ్కి నిలబడ్డది. ఎవడొచ్చిండు ఇప్పుడు? దయ్యంగాడు వచ్చిండు. అందమైన పండుని చేతికిచ్చాడు. మనోడు కష్టం చేసి చేసి ఆకలిగా ఉన్నాడు. హాయ్ డార్లింగ్ టేక్ ఇట్ అన్నది ఎవరు? అవ్వ. డార్లింగ్ ఎంత టేస్ట్ ఉంది తెలుసా? కానీ దేవుడు చెప్పిన మాట మర్చిపోయారు. మనం మోగోళ్ళని డార్లింగ్ అంటే మామూలు విషయమా? అది సుక్కళ్ళకి ఎక్కిపోతారు. గులాబీ పువ్వు ఇస్తే జనగణమన. ఆ పండు ఇచ్చింది, తిన్నాడు. దేవుడు ప్రత్యక్షమై, నీవు చేసిన పని ఏమి ఆదామంటే, ప్రభువా నీవిచ్చిన స్త్రీయే నన్ను ఇస్తిరి చేసింది. ఏం చేసింది? దేవునికి చెప్పేశాడు. నీవి పండించేటప్పుడేమో జ్ఞాపకం రావాలే దేవుని ఆజ్ఞ. మంచిగా భార్య ఇచ్చింది, తిని నేరం ఎవరైనా మోపుతున్నాడు? భార్య. నీవిచ్చిన ఈ స్త్రీయే నన్ను ఇస్తిరి చేసింది. ఏం చేసింది? చూడండి, దేవుని అనాది సంకల్పములో నిన్ను తయారు చేసుకోవాలనుకున్న దేవుడు మహా అగాధ జలములో నుండి తీసిన భూమిని, భూమిలో నుండి అగాధములో నుండి ఆ మంటల్లో నుండి జిగట మట్టిని తీసి చేసిన దేవుడు అద్భుతంగా స్త్రీని ఇచ్చి హ్యాపీగా బతకండి అని అధికారం ఇస్తే కొల్లగొట్టేశారండి దేవుని ప్రేమని. భార్యాభర్తలు ఏం చేసిండ్రు? మొత్తం సంకల్పాన్ని నాశనం, కొల్లగొట్టేసేశారు. కానీ దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా అండి? ఇప్పుడు మొదటి జన్మ ఏంతోనే చేశాడు దేవుడు? గట్టిగా చెప్పండి. నాకైతే ఒక 500 సంఘాలు చెప్పినా గాని ఇంత డీల మనుషులను ఎక్కడ చూడలే. అరే మొదటి మనిషిని దేంతో చేశాడు? గట్టిగా చేతులు ఎత్తండి మీరు. మట్టితో చేశాడు. ఏంతో చేశాడు? ఇది మొదటి జన్మ. రెండో జన్మ దేంతో తయారు చేశాడు? ప్రక్కటెముకతో. డాడీ ఎంత బాగా చెప్తున్నాడు. ప్రక్కటెముకతో. మొదటి జన్మ దేంతో తయారైంది? గట్టిగా. రెండో జన్మ, ఈ 2 జన్మలు దేవుని దృష్టిలో అట్టర్ ఫ్లాప్, ఫెయిలియర్. అర్థమైందా? అరే మట్టితో ఎంతో కష్టపడి చేసిన ఈ దేహం నన్ను అర్థం చేసుకోలేదని, ఈ ఎముకతో చేసిన ఈ దేహం నన్ను ఆనంద పెడతారనుకున్నారు కానీ ఇద్దరు ఫెయిలియర్ అని ఇంకా భూమిన మనుషులను లేకుండా చేసిండా? మరొక ఆలోచన చేశాడు. ఈ జన్మధారణన్న నేను మహిమ పొందుతానేమో, సంతోషపడతానేమో అని స్త్రీ పురుషుల కలయిక ద్వారా స్త్రీ గర్భములో మానవ కర్మాగారాన్ని తయారు చేశాడు. ఇప్పుడు బైకులు ఏడ తయారైతాయి? బైక్ ఫ్యాక్టరీలో తయారైతాయి. కార్లు కార్ ఫ్యాక్టరీలో.
మనుషులు ఎక్కడ తయారవుతారు? తల్లి గర్భం కర్మాగారం ఇది. మనుషులను తయారు చేసే కర్మాగారం ఇది, ఒక స్త్రీ గర్భం. ఈ గర్భములో ఎముకలు పెరుగుతావేంటో చూడు, ఎంత గట్టిగా ఉంటాయి ఎముకలు. ఎంత విచిత్రమైన జన్మ అండి. మానవ జన్మ దేవుడు చేసిన విధానం అండి. మట్టితోన చేసింది, విన్నారు కదా, ఏది పట్టుకున్నా కూడా అదే అరిగిపోవాలి గాని ఒక్క ఎముకను తీసి స్త్రీని తయారు చేశాడు. ఆ స్త్రీ గర్భములో శిశువు పుడితే ఆ మెత్తటి గర్భములో గట్టి ఎముకలు తయారైతాయండి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఎన్నో జన్మ? మీకు నిద్రమొబ్బు ఉందా ఏమి? ఇది 3వ జన్మ. నెంబర్ 1 ఏది? నెంబర్ 2 ప్రకటన. నెంబర్ 3 స్త్రీ పురుషుల కలయికలో స్త్రీ గర్భవాసమే మానవ నిర్మాణానికి కర్మాగారం. అర్థమైందా? ఇప్పుడు స్త్రీ పురుషుల్లో పుట్టిన మొదటి వ్యక్తి ఎవరు? నన్ను స్త్రీ పురుషుల కలయికలో భూమి మీద మొట్టమొదటి మనిషి ఎవరు పుట్టారు? కయీన్. రెండో వ్యక్తి ఏబేలు. అర్థమైందా? ఈ భూమి మీదనే మొట్టమొదటి నరహంతకుడు ఎవరు? 3వ జన్మ కూడా దేవునికి పనికి రాకుండా పోయింది. అర్థమైందా? అలా అలా స్త్రీ పురుషుల కలయికలోనే పుట్టిన వాళ్ళని సరిచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవుడు. ఆదాము కాలానికి వచ్చేటాలకి భూమి మొత్తం పాపంలో పడిపోయింది. భూమి మొత్తము ఈ పాపులను రక్షించడానికి దేవుడు, మీకు అర్థమవుతుందా మన పాఠం ఏందో? క్రీస్తు రక్షణ సువార్త సభలు. దేవుడు మనల్ని రక్షించాలని ఆయన పడ్డ పాటలండి, ఆయన పడ్డ ప్రయాస. ఎన్ని జన్మల మనకు భిక్ష పెట్టిండో తెలుసా దేవుడు? మట్టితో తయారు చేసిన మనిషి దేవునికి పనికి రాలే. ప్రకటముతో తయారు చేసిన స్త్రీ దేవునికి, స్త్రీ పురుషుల కలయికలో పుట్టిన మానవుడు కూడా దేవునికి పనికి రాలే. ఈ స్త్రీ పురుషుల నుండి పుట్టిన ప్రతి మనిషి పాపములో పడితే వాళ్ళని రక్షించుకోవాలని భూమి మీద ప్రత్యేకమైన ఒక జన్మనిచ్చాడు. తన ప్రియ కుమారుణ్ణి పంపాడు. స్త్రీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా కన్నది. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో ప్రభువు దూత దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ జన్మ ఎలాంటిది ఇచ్చాడు దేవుడు? మనల్ని రక్షించుకోవడానికి పరలోకము నుండి తన ప్రియ కుమారుణ్ణి కన్యకైన మరియా గర్భములో పుట్టించడానికి పరిశుద్ధాత్మని వాడుకున్నాడు. యేసుప్రభు వారు ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ వలన. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని జన్మలైనాయి? దేవుడు మనము చేసే పాపాల నుండి విముక్తి చెంది మనము రక్షించబడాలని, తన పిల్లలుగా పరలోకానికి స్వీకరించుకోవాలని ఆయన పడ్డ ప్రయాస అండి. మనిషి కోసం సకల సౌలతులు, సకల సౌలభ్యాలు చేస్తే మానవుడు నిరంతరం పాపంలో పడుతూనే మట్టితో చేసిన స్త్రీ పురుషుల కలయికలో పుట్టిన దేహం పనికి రాలే. ఈ పాప దేహాన్ని రక్షించుకోవడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద ఇదే పాప శరీరాకారంతో పుట్టించాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా?
ఆ పాప శరీర ఆకారాన్ని యేసుక్రీస్తుకి ఎందుకు ఇచ్చాడు? నీవు ఏ దేహంతో పాపం చేస్తుండవో అదే దేహాన్ని నా కుమారునికిచ్చి, నీవెట్లయితే లోకాశలకు లోబడి పడిపోతున్నావో, నీ దేహం పాప దేహం లాంటి దేహమే యేసుక్రీస్తుకిచ్చి, యేసుక్రీస్తు నా కుమారుడు ఎలా జయించాడో అలా జయిస్తేనే నీకు పరలోకం. అది చూయించడానికే యేసుక్రీస్తుకు పాప శరీరాన్ని ఇచ్చాడు. ఏ శరీరాన్ని ఇచ్చాడు? నీ దేహాన్నే, నీ పాప దేహాన్నే, ఈ దేహాన్నే యేసుక్రీస్తుకు ధరించాడు. అర్థమవుతుందా? చదవండి 8వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. దేవుడు, బాగా వినండి, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. బా, అర్థమైందా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! నీ కోసం నిన్ను పుట్టించడానికి మట్టిని తీసిన విధానం చూడు ఎలా ఉంది. అయినా నీవు పనికి రాకుండా పోతే ఎన్ని జన్మలైనా ఎత్తించి నిన్ను కాపాడుకోవాలనుకున్నాడండి దేవుడు. నిన్ను నన్ను ఎన్ని అవకాశాలన్నీ ఇచ్చి నిన్ను నన్ను కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. చిట్ట చివరి అవకాశాన్ని ఏం వెతికాడో తెలుసా? చిట్ట చివరిగా నా పిల్లల్ని భూమి మీద రక్షించుకోవాలంటే నా ప్రియ కుమారుణ్ణే భూమికి పంపాలనుకున్నాడు. తన సొంత కుమారుణ్ణి మన పాప దేహాన్ని ఇచ్చి పంపించాడండి. ఇప్పుడు ఎన్ని జన్మలైనాయి డిఫరెంట్ గా? ఎన్ని జన్మలు? 4. గట్టిగా చెప్పండి, ఎన్ని జన్మలు? నెంబర్ 1 మట్టి అనండి. మట్టి అంటే నెంబర్ 1. నెంబర్ 2 పక్కన. నెంబర్ 3 స్త్రీ పురుషుల కలయిక. నెంబర్ 4 పరిశుద్ధాత్మ వలన. నెంబర్ 4 ఏంది? పరిశుద్ధాత్మ వలన. యేసు ప్రభు వారిని మనల్ని రక్షించడానికి పరలోకం నుండి తన సొంత కుమారుణ్ణి పాప దేహాన్ని మరియా గర్భము నుండి ఇచ్చి భూమి మీదికి పంపి ఆ పాప దేహములో పాపానికి చోటియ్యకుండా బతికాడు. అర్థమైందా? మొట్టమొదట మనిషిని మట్టితో చేశాడు కదా. ఇప్పుడు యోహాను సువార్త 6:63 ఉంటది. ఏముంటది? ఆత్మయే జీవింపజేయును, శరీరం కేవలం, అంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే అది దేంతో తయారు చేయబడ్డది? మట్టితో. బలమైంది ఏంది? ఆత్మనా మట్టే? పాప. ఇప్పుడు చూడండి, ఆత్మయే జీవింపజేయును, శరీరం. ఇప్పుడు శరీరం బలమైందా? ఆత్మ బలమైందా? బలమైన ఆత్మని దేవుడు దేనిలోనికి పంపాడు? బలహీనమైన ఈ దేహాన్ని బలపరిచి గెలచడానికి పంపితే ఇప్పుడు పండు తినిపించింది దేహమా ఆత్మనా? ఇప్పుడు బలహీనమైన దానికి లొంగిందా లేదా? అర్థమైందా? ఇప్పుడు స్త్రీ బలహీనమైందా? ఇప్పుడు పురుషుడు ఏలాలనా, స్త్రీ ఏలాలనా? స్త్రీని పురుషుడు ఏలాలనా, పురుషుడిని స్త్రీ ఏలాలనా? ఏలాలి. మన పండు తినమంటే తిన్నాడు. అక్కడనేమో దేహమేమో బలహీనమైంది. దేహంలోనికి పరిపాలించడానికి ఆత్మను పంపాడు. దేహం లొంగ తీసుకున్నది. ఇక్కడ సాటి అయిన సహకారాన్ని స్త్రీ ఇచ్చిండు. నీవు లోబడి బతకాలంటే పండు నుంచి పడగొట్టేసింది. అక్కడ ఆత్మ బలమైంది, బలహీనమైన మట్టికి పడిపోయింది. ఇక్కడ స్త్రీ బలమైన బలవంతుని పడగొట్టేసింది. అర్థమైందా? ఇంకా కుదరదని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మకు బలహీనమైన పాప దేహాన్ని అతికించి
నీ ఆత్మ యొక్క పవర్ ఏంటో చూసుకోరా అని చెప్పారు దేవుడు తన కుమారుని ద్వారా. అర్థమైంది ఇప్పుడు? అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి అతన్ని కూడా కళ్ళు ప్రేరేపించిన, నోరు ప్రేరేపించిన, మనకు ప్రేరేపించదా? వాక్యం చెప్తుంటే చికెన్ వాసన వస్తే అర్థమైందా? అంటే ఈ దేహం ప్రేరేపిస్తుంది ప్రతి దాన్ని, అక్కడ లోబడుతుంది. అట్లా యేసు ప్రభు వారికి కూడా యేసు ప్రభు వారి ఆత్మను లోబరచాలని దేహం ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభు వారి ఆత్మ దానికి అవకాశమే ఇవ్వలేదు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, నాలో పాపం ఉన్నదని. ఎన్నో వచనం? 46 40? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభు వారికి ఏ దేహం ఉంది? గట్టిగా ఏ దేహం ఉంది? పాప శరీరాకారం. ఏం సవాల్ చేశాడు? నాలో పాపం ఉన్నదని. ఇప్పుడు యేసు ప్రభు వారు దేన్ని జయించాడు? పాప శరీరాన్ని, బలహీనమైన శరీరాన్ని జయించాడు. అర్థమైందా? యేసు ప్రభు వారు చివరిగా నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన ఎక్కడ చనిపోయాడు? తన రక్తాన్ని, దేవుడు తన కుమారుణ్ణి మనల్ని రక్షించుకోవడానికి పుట్టించడమే కాదు, సర్వలోక పాపాన్ని పరిహారించడానికి తన కుమారుని రక్తాన్ని చిందింపజేశాడు. అర్థమైందా? ఇప్పటికి ఎన్ని జన్మలైనాయి? నెంబర్ 1 గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. యేసుక్రీస్తు మరణం సర్వలోకానికి జననం. ఇది ఎన్నో జన్మ? నీవు పాపములో నుండి మరో జన్మ ఎత్తాలి అంటే నీ కోసం ఎవరు చచ్చిపోయారు? నీ కోసం పుట్టింది పరిశుద్ధాత్మ వలన, అదొక జన్మ. నీ కోసం చనిపోవడం, నీవు పాపంలో ఉండి బ్రతకడమే 5వ జన్మ. అర్థమైందా? ఇప్పుడు నిన్ను రక్షించుకోవడానికి దేవుని ప్రయాస చూసినాం ఎంత గొప్పదో. అర్థమైందా? ఇప్పుడు 6వ జన్మ ఎత్తాలంటే లోకములో పుట్టిన వాళ్ళందరూ యేసు వలననే మనకు రక్షణ అని ఏం చేయాలి? నమ్మి, గట్టిగా నమ్మి బాప్తిస్మము పొందుతేనే యేసుక్రీస్తులో నూతన జన్మ. ఏ జన్మ? నూతన జన్మ. ఇది ఎన్నో జన్మ? 6వ జన్మ. ఇప్పుడు 7వ జన్మ ఏంది చెప్పండి? నీవు దేవునిలో బాగా బతికి, పాపానికి అవకాశం ఇయ్యకుండా బతికి చచ్చిపోతే పునరుత్థానం చెందుతావు. చూడు, ఎక్కడికోవడానికి పునరుత్థానం చెందుతావు? పరలోకానికి వెళ్ళాలి అంటే 7వ జన్మ ఎత్తాలి. ఎన్నో జన్మ? పునరుత్థానమే 7వ జన్మ. ఆ పునరుత్థానాన్ని సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తులా బ్రతకాలి. మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తులా బ్రతుకుతేనే మనం పరలోకం. దాన్నే పునరుత్థానము అంటారు. ఏమంటారు? 7వ జన్మ ఎత్తాలంటే క్రీస్తు అడుగు జాడల్లో బ్రతుకుతే తప్ప నీవు మరణించి తిరిగి లేవవు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమలో ఎన్ని అవకాశాలు ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు నేను పాపం చేస్తా, పనికి మాలిన పనులు చేస్తా అంటే ఉన్న ఒక్కనే పంపించిండు, ఇంకెవరు ఉన్నారు పంపినీకే? నిన్ను నన్ను రక్షించుకోవడానికి సొంత కుమారులు ఎంతమంది దేవునికి? ఉన్నొక్కని పంపి నీ కోసం నా కోసం చంపాడు. ఇప్పుడు ఇంకా పాపం చేస్తా అంటే ఇంకెవరిని పంపుతాడు? ఇంకెవరిని పంపడు, డైరెక్ట్ నరకానికి పంపడమే. అర్థమైందా? అందుకే దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన త్యాగం ఎంతో తెలుసా? తన సొంత కుమారుని కూడా నీ కోసం నా కోసం బలిగా అర్పించాడు. అర్థమైందా? ఒక మనిషిని పుట్టించుకోవాలని జస్ట్ ఆలోచన వస్తే పుట్టించుకున్న మనిషిని
రక్షించుకోవడానికి పడ్డ పాటలండి దేవునివి. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం ఒక మంచి ముక్కు పిల్ల డైమండ్తో చేపించింటాడు అనుకో, మ్యారేజ్ డేకు మన భర్త, దానికి థ్రెడ్ లూజ్ అయి పోతూ పోతూ పెద్ద మురికి కాలువలో పడ్డది అనుకో, దాన్ని వదిలిపెడతావా నీవు? అవసరం అనుక చేతులు పట్టి పిసికి, లేదా పెద్ద బావి గుంతల మురికిలో పడ్డదనుకో, పొకిలీళ్ళు పెట్టానా తీస్తావు, జల్లడ పట్టానా దాన్ని దక్కించుకోవడానికి. అర్థమైందా? అందుకే మనము మురికి కాలువలో పడితే మనల్ని పరిశుద్ధంగా కడగడానికి తన సొంత కుమారుణ్ణి పంపి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని రక్షించుకున్నాడు. అందుకే మనము కూడా మళ్ళీ 7వ జన్మ ఎత్తాలంటే ఎలా బతకాలి? యేసుక్రీస్తులాగా బ్రతుకుతే తప్ప మనం పునరుత్థానం. అర్థమైందా? ఇప్పుడు దేవుని ప్రేమలో ఎన్ని జన్మల అవకాశం? 7 జన్మల బంధం దేవునికి మనకు. మనిషికి దేవునికి ఎన్ని జన్మల బంధం? అర్థమైందా? ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది ఆయన అడుగు జాడల్లో నడవకపోతే 7వ జన్మకు అవకాశమే లేదు. దయచేసి గమనించండి, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి రక్తాన్ని బలిగా చిందించాడండి మన కోసం. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు లేపండి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మరి యేసుక్రీస్తుని చివరిగా చెప్తున్నా, యేసుక్రీస్తు అన్న చదివించాడు కదా, ఆయన భూమి మీద శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా ఉన్నాడు? మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి బ్రతకపోయింటే దేవుడు లేపుతుండేనా? లేపడు. దేవుడు యేసుక్రీస్తును మరణించి సమాధి చేయబడ్డ తర్వాత యేసుక్రీస్తుని లేపింది ఎవరు? చెప్పండి. యేసుక్రీస్తుని సమాధి నుండి లేపింది ఎవరు? మళ్ళీ ఈ దళిద్రులు నెల నుండి లేచాడు అంటారేంటి? యేసుక్రీస్తు లేచాడా, దేవుడు లేపాడా? చదువుదాం, 2 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22 నుండి 24 వచనాల వరకు. యేసుక్రీస్తుని పుట్టించింది ఎవరండి? గట్టిగా చెప్పండి. తనంతట పరలోకం నుండి, యేసయ్యా పరలోకం నుండి దేవునిగా భూమి మీదకి వచ్చావు అని ప్రార్థన చేస్తారేంటి? దేవుడు పంపితే వచ్చాడా, దేవునిగా వచ్చాడా? దేవుని ప్రియ కుమారుడు అండి అతడు. యేసుక్రీస్తుని దేవుడు పంపితే వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవుడు చెప్పిన ప్రతిదీ పాటించిన తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మరణిస్తే దేవుడు పునరుత్థాన బలాన్నిచ్చి లేపాడు. దేవుడు లేపితే లేచాడు. మనమేమంటాం అండి? సంఘాల్లో ఏం చెప్తుండ్రు ఈరోజు? యేసు లేచెను. ఒక్కటి ఆలోచించండి, పరలోకం నుండి దేవుడిగా వచ్చి పుట్టి మనిషి చేతులతో ఇంపించుకొని దెబ్బలు తిని చచ్చిపోతాడా? దేవుడు వస్తాడా అండి? దేవుడు ఈ పాప శరీర ఆకారాన్ని ధరించుకుంటాడా? మనుషులతో దెబ్బలు తింటాడా దేవుడు? ఏం వాక్యం చెప్తారండి సేవకులు? నాకు అర్థం కాదు. ఆయన దేవుడు అయ్యుండి దేవుడు పాప శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చి మనుషులతో ఇమ్మించుకొని ముఖం మీద గుద్దించుకొని దెబ్బలు తిని కొరడాలు దెబ్బలు సిలువ వేయబడి చంపబడతాడా దేవుడు? దేవునికి మరణం ఉంటుందా? యేసుక్రీస్తు దేవుని ప్రియ కుమారుడు. ఆయనని పాప శరీరాకారంతో భూమికి పంపాడని స్పష్టంగా ఉంది బైబిల్లో. ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడ్డ తర్వాత దేవుడు లేపననుంది. మాటికి యేసయ్య లేచాడు. యేసయ్య లేపంది లేవలేదండి. అర్థమైందా? చదువు. ఇజ్రాయేల్ వాళ్ళారా, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను
సూచక క్రియలను మీ ఎద్దర చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి దేవుడు అప్పగించాడు మన నిమిత్తం. అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాను. ఎవరు లేపారు? చేతులు ఎత్తండి. ఎవరు లేపారు? యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడితే ఆ సమాధిలో నుండి లేపింది ఎవరు? గట్టిగా ఎవరు లేపాడు? మరి యేసు లేచాడు, యేసు లేచాడు. అరే దేవుడు లేపితే లేచాడు. అర్థమైందా? బైబిల్లో లేని విషయాలు మీరు బయటికి చెప్పకండి. ఆయనని పాప శరీర ఆకారంతో పంపింది దేవుడే. ఆయన మరణిస్తే లేపింది ఇది నిజం. మనం అన్ని అబద్ధాలే చెప్తాం. అర్థమైందా? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా